దక్షిణాఫ్రికాలో G20 సదస్సు G20 కోసం 4 చర్యలు ప్రతిపాదించిన ప్రధాని మోదీ. ప్రపంచ దేశాధినేతలతో సమావేశమైన ప్రధాని. బులెటిన్ల ముందుగా G20 టాప్ 9 న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ అభివృద్ధి పరిమితులపై లోతైన పునరాలోచన చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహాన్స్బర్గ్ లో జరుగుతున్న G20 సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడారు. డ్రగ్ ఉగ్రవాద కుమ్మక్కుపై G20 ప్రత్యేకమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల సమయంలో మోహరించేందుకు G20 దేశాల నుంచి సుశిక్షితులైన వైద్య నిపుణులను తీర్చిదిద్దేందుకు G20 గ్లోబల్ హెల్త్ కేర్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. దీనివల్ల అంతర్జాతీయ ఆరోగ్య భద్రత, అత్యవసర స్పందన సామర్థ్యం బలోపేతమవుతుందని ప్రధాని తెలిపారు. మొత్తం 4 చర్యలను ప్రధాని ప్రతిపాదించారు. అంతర్జాతీయ పురోగతికి దక్షిణాఫ్రికా అభివృద్ధి ఎంతో కీలకమని ప్రధాని మోదీ అన్నారు. దీనికోసం G20 ఆఫ్రికా స్కిల్స్ మల్టీప్లయర్ ఇనిషియేటివ్ ను ప్రతిపాదించారు. ఆఫ్రికాకు భారత్ ఎప్పుడూ సంఘీభావంగా నిలిచిందన్నారు. G20 అధ్యక్ష స్థానంలో భారత్ ఉన్నప్పుడే శాశ్వత సభ్య దేశంగా ఆఫ్రికా యూనియన్ ను చోటు దక్కిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆఫ్రికాలో G20 సదస్సు జరగడం ఇదే మొదటిసారి. జోహాన్స్బర్గ్ G20 సదస్సులో ప్రధాని మోదీ ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ ప్రధానులతో సమావేశమయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా భారత్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ ను ఎక్స్ వేదికగా ప్రధాని ప్రకటించారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా అధ్యక్షులతోనూ ప్రధాని సమావేశమయ్యారు. UN ప్రధాన కార్యదర్శిని కూడా మోదీ కలిశారు. G20 దక్షిణాఫ్రికా నేతల ప్రకటనలో భారత ప్రాధాన్యతలకు అగ్ర ప్రాధాన్యత దక్కింది. భారత అధ్యక్షతన వహించిన కాలంలో చోటు చేసుకున్న ఫలితాలు ఈ ప్రకటనలోనూ ప్రతిధ్వనించనున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలోనూ అంగీకార యోగ్యం కాదని ఈ ప్రకటన విస్పష్టంగా తెలియజేసింది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి G20 సదస్సు ప్రారంభమైన వేళ డిక్లరేషన్ ప్రకటించారు. సత్యసాయి సన్నిధిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తన సందేశాలతో చాలా మందిలో సత్యసాయి పరివర్తన తెచ్చారన్న సీఎం చంద్రబాబు. వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన CPM. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సేవా మార్గంలో నడిచేందుకు లక్షలాది మందికి సత్యసాయి బాబా ప్రేరణగా నిలిచారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి సందర్శించారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపడుతున్న విద్యా, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్రపతి కొనియాడారు. దేశ నిర్మాణంలో ఆధ్యాత్మిక సంఘాల పాత్రను నొక్కి చెప్పారు. సత్యసాయి ఆశీస్సులతో 2047 నాటికి భారత్ అగ్రస్థానానికి చేరుతుందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ స్టడీస్ 44వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నారని రాధాకృష్ణన్ అన్నారు. సత్యసాయి మహాసమాధిని ఆయన దర్శించి నివాళులర్పించారు. సత్యసాయిబాబా తన సందేశాలతో చాలా మందిలో పరివర్తన తెచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. నీటి సమస్య లేకుండా బాబా అనేక ప్రాజెక్టులు నెలకొల్పారని గుర్తు చేశారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రహదారుల రిపేర్లలో రాజీ పడరాదని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రహదారులు గుంతలు లేకుండా ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. పనులపై తనిఖీలు చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. రోడ్ల రిపేర్ల కోసం 2500 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు సీఎం తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు వార్తలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందన్న జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. జలవనరులపై ఇప్పుడు చూపుతున్న కపట ప్రేమ అధికారంలో ఉన్న 5 ఏళ్లేమైందని ప్రశ్నించారు. గుంటూరు ఛానల్ పొడిగింపునకు సంబంధించి 7 గ్రామాల్లో భూసేకరణ దాదాపు పూర్తి కావచ్చిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. డిసెంబర్ 31 లోపు పరిహార చెల్లింపు ప్రక్రియ పూర్తయితే జనవరి మొదటి వారంలో పనుల శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. విశాఖ CII సదస్సు తర్వాత ప్రపంచమంతా రాష్ట్రం వైపు చూస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సదస్సుతో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా నిలిచిందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై వైసీపీ నేతలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని కొండపల్లి విమర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్-19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ ఛాంపియన్షిప్ పోటీలను హోంమంత్రి అనిత ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యార్థులు పాల్గొంటున్నారు. ఆటలు కూడా జీవితంలో భాగమని, మార్కులతో పాటు క్రీడలు ముఖ్యమని అనిత అన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా సీఎం చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తానని చెప్పి ఇంకా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మిమ్మల్ని మీరు పొగుడుకోవడం కాదు, రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ ను ఈశ్వరయ్య నిలదీశారు. హైదరాబాద్ లో అందశ్రీ సంస్మరణ సభ. తెలంగాణలో లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు. బీఆర్ఎస్ చేసిన అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలన్న మంత్రి జూపల్లి. హైదరాబాద్ లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన అందశ్రీ సంతాప సభలో సీఎం పాల్గొన్నారు. అందశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక సభ కూడా జరగలేదని గుర్తు చేశారు. తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూకపోయిందని సీఎం రేవంత్ అన్నారు. నిర్దేశిత లక్ష్యం ప్రకారం చేప పిల్లల విడుదల పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మధిర నియోజకవర్గం పరిధిలోని నీటి వనరుల్లో 77 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. ప్రతి నీటి వనరులో ఎన్ని చేప పిల్లలు విడుదల చేస్తున్నారో ఆ వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సాంబయ్య అలియాస్ ఆసాద్ కూడా ఉన్నారు. ఈయనపై 20 లక్షల రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో 25 మంది మహిళా మావోయిస్టులు, 3 రాష్ట్ర కమిటీ సభ్యులున్నారు. పోలీసులకు మావోయిస్టులు తమ ఆయుధాలు అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాత్రమే చేశామని చెప్పింది, కానీ తీరా లెక్కలు చూస్తే 8 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వాటిని తీర్చేందుకు అప్పులు తెచ్చి 75,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని తెలిపారు. మహిళల ఆత్మగౌరవం పెంచేలా ఉండాలని ఎంతో ఆలోచన చేసి చీరల డిజైన్లు ఖరారు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 1 కోటి చీరల పంపిణీలో ఇప్పటివరకు 65 లక్షల చీరలు వచ్చాయని వెల్లడించారు. గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరలకు వీటికి పోలికే లేదని స్పష్టం చేశారు. హుస్నాబాద్ ప్రాంత రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టు న్యాయ సమస్యను సుప్రీంకోర్టు ఇటీవలే పరిష్కరించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పనులు వేగవంతం చేయడానికి 55 ఎకరాల పునరావాసానికి సంబంధించిన సమస్య ఉందని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం స్థానికులు సహకరించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కొత్త భూ విధానం పరివర్తన కాదు, అది భారీ భూదోపిడీ స్కామ్ అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పారిశ్రామిక వాడల్లో 10,000 ఎకరాలు అమ్మే కుట్రకు రేవంత్ సర్కార్ తెరలేపిందన్నారు. 5 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కేవలం 5,000 కోట్ల రూపాయలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణను రేవంత్ సర్కార్ అప్పుల్లోకి నెట్టిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. అప్పు చేసి పప్పు కూడు పెడుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్నే కాంగ్రెస్ సర్కార్ కూడా చేస్తోందని అన్నారు. భావితరాలకు భవిష్యత్ లేకుండా భూములను బడాబాబులకు కట్టబెడుతున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ పరిశ్రమల విధానంపై ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెంది టెక్నాలజీలో దూసుకుపోతోందని కొనియాడారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని మోహన్ యాదవ్ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు. సింగూర్ డ్యాం ను పరిశీలించిన అధ్యయన కమిటీ. కారంపూడిలో వీరుల ఉత్సవాలు. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ 1న సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మక్తల్ మండలం గొల్లపల్లిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థలాన్ని మంత్రి వాకటి శ్రీహరి పరిశీలించారు. ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 26న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజోలు రానుండడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. శివకోడులో హెలిప్యాడ్ ను, కేశనపల్లిలో కొబ్బరి తోటలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ 15 గ్రామాల రైతులను పరామర్శించనున్నారు. సంగారెడ్డి జిల్లా సింగూరు డ్యాం ను అధ్యయన కమిటీ పరిశీలించింది. డ్యాం ను పూర్తిగా ఖాళీ చేసి రిపేర్లు చేపట్టాలా లేదా కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలా అనే విషయాన్ని నిపుణులు ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. యానంలో ఎర్ర నీరు తగ్గిన తర్వాత తరతరాలుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా గోదావరి మధ్యలో ఉన్న ద్వీపంలో మత్స్యకారులు పాలు పొంగించి భైరవ స్వామికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. పూజల తర్వాత మత్స్యకారులు చేపల వేటకు సిద్ధమయ్యారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు కలెక్టరేట్ ముందు వామపక్షాలు, ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కస్టడీలోకి తీసుకున్న మావోయిస్టు నాయకులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని కోరారు.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం ధర్మారం మహిళలు ఒక్కటై గ్రామంలోని బెల్ట్ షాప్ ముందు ధర్నా నిర్వహించారు. ఊళ్ళో బెల్ట్ షాప్ల కారణంగా మగవాళ్లంతా తాగుబోతులుగా మారి ఇళ్లకొచ్చి తాము ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ డీజీపీ చంద్రశేఖర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లిలో మందేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో వచ్చిన డీజీపీకి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. 1991 బ్యాచ్ కు చెందిన చంద్రశేఖర్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం. ఏపీ మంత్రి పార్థసారథి కుటుంబ సమేతంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. మనవరాలకి అన్నప్రసం చేయించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుల తిరస్కరణపై ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ. ఓట్ చోరీపై వచ్చే నెల 14న ఢిల్లీలో కాంగ్రెస్ సభ. బెంగాల్లో బాబ్రీ మసీదు నిర్మాణం. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. అహ్మదాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ బుక్ ఫేర్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా యువతను ఉపయోగించుకోవడమే సర్దార్ పటేల్ కు నిజమైన నివాళి అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పటేల్ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన యూనిటీ మార్చ్ ను నడ్డా ప్రారంభించారు. మదురై కోయంబత్తూరులో మెట్రో ఏర్పాటుపై నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఆ రెండు నగరాల మెట్రో ప్రాజెక్టుల డీపీఆర్లను తిప్పి పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై డీఎంకే శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్ర నిర్ణయం అవమానకరమైన విధానం, అది సమాఖ్య సిద్ధాంతాలకు విరుద్ధమని స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. ఓట్ చోరీపై వచ్చే 14న ఢిల్లీ రామ్లీలా మైదాన్లో ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా సేకరించిన సంతకాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఓట్ల దొంగ, గద్దె విడువు అని ఈ ర్యాలీకి కాంగ్రెస్ పేరు పెట్టింది. టీవీకేతో పొత్తుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఊహాగానాలకు కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. డీఎంకేతో చర్చలు జరిపేందుకు 5 సభ్యులతో కమిటీని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేశారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గిరీష్ చోడాంకర్, టీఎన్పీసీసీ అధ్యక్షుడు సీఎల్పీ నేతతో పాటు సూరజ్ హెగ్డే, నివేదిక ఆల్వా ఇందులో సభ్యులు. బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తామని టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ప్రకటించారు. ముస్లిం మత పెద్దలు ఇందులో పాల్గొంటారని, దీని నిర్మాణం 3 ఏళ్లలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. నీళ్ల లోపల వెల్డింగ్ పై ఐఐటీ గౌహతి ఏర్పాటు చేసిన సదస్సును కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ప్రారంభించారు. 2047 నాటికి భారత్ శక్తివంతమైన దేశంగా ఎదగాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు ఇది అనుగుణమైందన్నారు. ఈ వినూత్న టెక్నాలజీని సృష్టించిన ఐఐటీ విద్యార్థులను సర్వానంద్ సోనోవాల్ అభినందించారు. మహారాష్ట్రలో ఆపరేషన్ లోటస్ మొదలైందని ఉద్ధవ్ శివసేన ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన 35 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి వారికి చూపిన బెల్లం ముక్కకు వాళ్లు అతుక్కుపోతారని సామ్నా పత్రికలో రాశారు. షిండేకు ఆయన స్థానమేంటో బీజేపీ చూపించబోతోందని పేర్కొన్నారు. ఢిల్లీలో గాలి నాణ్యతను రికార్డ్ చేయడంలో బీజేపీ ప్రభుత్వం భారీ మోసానికి పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. గ్రాఫ్ లో సూచించిన విధంగా చర్యలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఏక్యూఐ వాస్తవంగా 500గా ఉంటే 350గా చూపుతున్నారని భరద్వాజ్ తెలిపారు. సరిహద్దుల్లో భద్రతా బలగాల తనిఖీలు. హరిద్వార్ అడవుల్లో రామ్ ప్రహర్ సైనిక విన్యాసాలు. రేపు కాంచీపురంలో విజయ్ సభ. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. కశ్మీర్ సాంబా సెక్టర్లో పాక్ డ్రోన్ కలకలం సృష్టించడంతో భారత్ పాక్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. డ్రోన్ కోసం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల కోసం డ్రోన్ నుంచి ఆయుధాలు జారవిడిచినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత సైన్యం పశ్చిమ కమాండ్ ఉత్తరాఖండ్ హరిద్వార్ అటవీ ప్రాంతంలో చేపట్టిన రామ్ ప్రహర్ విన్యాసాలు ముగిశాయి. ఆపరేషన్ సింధూర్ ద్వారా నేర్చుకున్న విషయాల ఆధారంగా భద్రతా ముప్పును ఎదుర్కొనేందుకు సృజనాత్మక పరిష్కారాలను ఇందులో ప్రదర్శించారు. జిల్లా స్థాయి సమావేశాల్లో భాగంగా తమిళగ వేట్రిగం అధినేత విజయ్ రేపు కాంచీపురం రానున్నారు. క్యూఆర్ కోడ్ ఉన్న గేట్ పాస్లు జారీ చేసిన కేవలం 2000 మందినే దీనికి అనుమతిస్తున్నామని టీవీకే పార్టీ నేతలు తెలిపారు. పంజాబ్ రాజధాని చండీగఢ్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నివాసాన్ని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ముట్టడించారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఢిల్లీలో ఓటమి తర్వాత కేజ్రీవాల్ చండీగఢ్లో అద్దాల మేడను నిర్మిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
పుణేలో జనావాసాల్లోకి చిరుత పుల్లలు రావడంతో అక్కడి ప్రజలకు భద్రత కల్పించేందుకు అటవీ శాఖ వినూత్న పరికరాలు అందజేసింది. మెడపై పులి దాడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెడపై రక్షణకు అలారంతో కూడిన నెక్ బ్యాండ్ రూపొందించారు. ముంబై బాంద్రా మహీం హార్బన్ లైన్ సమీపంలోని గుడిసెల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. మంటలు వ్యాపించడంతో రైల్వే లైన్కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటల అదుపులోకి తెచ్చారు. అయోధ్య రామాలయంపై ఈ నెల 25న ప్రతిష్ఠించనున్న ధ్వజానికి సంబంధించిన మాక్ ట్రయల్ నిర్వహించారు. ఆలయ శిఖరంపై దాన్ని ఎగరేసి పరిశీలించారు. దాదాపు 2.5 కిలోల బరువున్న ఈ జెండా జీవితకాలం 3 ఏళ్లుంటుంది. ఈ వస్త్రం గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు. తమిళనాడు తిరుచిరాపల్లి మలైకొట్టై తయమున స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 40 అడుగుల ఎత్తైన శిఖరంపై 300 మీటర్ల పొడవైన పత్తి వత్తి వెలిగించనున్నారు. డిసెంబర్ 3న దీన్ని వెలిగిస్తారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ అనంత్ అంబానీ చేపట్టిన వంతారా జంతు సంరక్షణ ప్రాజెక్టును ప్రశంసించారు. ఇది ప్రపంచంలో ఒక వింత అని కొనియాడారు. బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు. అల్ఫలా వర్సిటీలో కొనసాగుతున్న సోదాలు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేసిన శ్రీకాకుళం పోలీసులు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సంచలనం సృష్టించిన బెంగళూరు ఏటీఎం వ్యాన్ చోరీ కేసులో పోలీసులు 3 అరెస్ట్ చేసి 5.7 కోట్ల రూపాయలను రికవర్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ చోరీకి 3 నెలలుగా ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ కారు పేలుడుకు కుట్ర జరిగిన అల్ఫలా వర్సిటీలో దర్యాప్తు సంస్థల సోదాలు కొనసాగుతున్నాయి. టెర్రర్ డెన్ కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. యూనివర్సిటీ ల్యాబ్ నుంచి కెమికల్స్ మాయం కావడం వర్సిటీ సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దున్నకృష్ణ అలియాస్ రాజు ప్రీతం కిషన్ సింగ్ ను శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై 200కు పైగా కేసులున్నాయి. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఇతనిపై 70కి పైగా కేసులున్నాయి. విశాఖ జిల్లా చోడవరంలో బీభత్సం సృష్టించిన కార్ నుంచి 240 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు రాజస్థాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. బైక్ పై వెళ్తున్న దంపతులను ఈ కారు ఢీకొట్టింది. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్ నగర్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని 2 తండాలకు చెందిన 2 యువకులు ఉపాధి కోసం బెంగాల్కు వెళ్లి అక్కడ సైబర్ నేరాల శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సైబర్ నేరగాళ్లు ఒక ప్రైవేట్ వైద్యురాలి ఫోన్ హ్యాక్ చేసి ఆమె బంధువుల నుంచి దాదాపు 6 లక్షల రూపాయలు వసూలు చేశారు. డబ్బు పంపించాలని ఆమె ఫోన్ నుంచి మెసేజ్లు పంపించినట్లు గుర్తించడంతో మంగళగిరి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. పులివెందుల నియోజకవర్గంలో పొలాల్లో కేబుల్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ దొంగిలిస్తున్న 3 పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 2 బెంగళూరు. వీరి నుంచి దాదాపు 3 లక్షల రూపాయలు విలువ చేసే రాగి తీగను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ పోలీసులు సరిహద్దులో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 50 కేజీల హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 250 కోట్ల రూపాయలుంటుందని అంచనా. పాక్ కు చెందిన ఐఎస్ఐ మద్దతున్న స్మగ్లర్లు దీన్ని పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ మోయిన్పురిలో అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను పోలీసులు పట్టుకున్నారు. స్విఫ్ట్ డిజైర్ కార్లో 2 బస్తాల్లో వీటిని తరలిస్తున్నారు. ఈ వ్యవహారంలో 2 పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. బ్రెజిల్ ఫ్యాక్టరీలు భారీ స్థాయిలో ఉత్పత్తి చేస్తున్న చక్కెర ఇథనాల్ ప్రభావం భారత చక్కెర పరిశ్రమపై ప్రత్యక్షంగా పడుతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. చక్కెర ఉత్పత్తి ధర అమ్మకం ధర కంటే ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు ఆనంద్పూర్ సాహిబ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర రాజధానికి వెలుపల అసెంబ్లీ సమావేశాలు జరపడం పంజాబ్లో ఇదే మొదటిసారి. హైదరాబాద్ వచ్చిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి మధ్యప్రదేశ్ ఖజురహో చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పర్యటన కుప్పంలో కొనసాగుతోంది. 4వ రోజు ఆమె తమిళనాడు సరిహద్దుల్లోని నాంచారమ్మ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరెంటు బిల్లులు తగ్గించేందుకు సరికొత్త ఉపకరణాలను భారత్ స్మార్ట్ సర్వీసెస్ స్టార్టప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. 5 రాష్ట్రాల డిస్కంలతో పాటు పనిచేస్తున్నామని సంస్థ సీఈఓ సికందర్ రెడ్డి తెలిపారు. 5 రాష్ట్రాల డిస్కంలతో కలిసి పనిచేస్తున్నామన్నారు.
మార్కాపురం కోర్టు ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జ్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు భవనాలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ వర్చువల్ గా ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా జరసంగం కేతకి సంగమేశ్వర ఆలయం హుండీ లెక్కింపులో రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు కనిపించాయి. వీటి విలువ 11,500 రూపాయలుగా తేల్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పెద్దపట్నం లంకలో రోజీ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అక్కడి శివాలయంలో ముహూర్తం షాట్ చిత్రీకరించారు. 4 రోజుల పాటు పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ జరగనుంది.